నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మీకోసం ఇలా ఒక కొత్త కార్ గురించి డీటెయిల్స్ ఇచ్చేసాను. అది కూడా ఈవీ కార్, ఎలక్ట్రిక్ వెహికల్. అదేందో మనం చూద్దాము. చైనీస్ కంపెనీ BYD మనకు తెలిసిందే. ఆల్రెడీ మన భారతదేశంలో ఈవీ కార్స్ని సేల్ చేస్తుంది. దాన్ని కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండవు ఈ కార్స్. తెలిసిందే, చాలా హయ్యర్ కాస్టే ఉంటుంది. మినిమం 28 lakhs, 30 lakhs, 40, 50, 60 ఆ ల్యాక్స్లో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు టెక్నాలజీ అనేది చాలా బాగా యూజ్ చేస్తారు. ఈ కార్స్ అనేవి టెస్లాకి కంపారిజన్లో చూస్తారనమాట. ఇప్పుడు మన ఇండియన్ కంపెనీ మహీంద్రా కూడా సేమ్ వీళ్ళ కాంపిటీషన్కి వచ్చింది. మొన్న రిలీజ్ అయిన BE6 XUV9E అనేది కార్స్. అయితే ఇప్పుడు వీళ్ళు మన భారతదేశంలో ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ని లాంచ్ చేశారు. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఏందో మనం చూద్దాం. అందుకోసం ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూడండి. మీకు ఒక కన్క్లూజన్కి వస్తారు ఈ కార్ తీసుకోనా లేదా ఏందనేది. ఒకవేళ తీసుకొని వాళ్ళు కూడా చూడొచ్చు. మీకు ఒకటి నాలెడ్జ్ ప్రకారం ఉంటుంది ఈవీ కార్స్ అనేవి ఎట్లుంటాయి ఏందనేది. అయితే మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. BYD సెలియాన్ 7 అని ఈ కార్ని లాంచ్ చేశారు February 17, 2025 నిన్ననే. అయితే ఇది మనకి డీటెయిల్స్ ఏంది, పర్ఫార్మెన్స్ ఏంది, దీంట్లో డిజైన్ ఎట్లుంది, ఫీచర్స్ ఏమేమి ఇస్తున్నారు, ప్రైస్ ఎట్లా, ఛార్జింగ్ ఎట్లా, సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకున్నారు, దాని ప్రకారం ఏమేమి ఉందో డీటెయిల్స్ చూద్దాం. దీనికి ఈ కార్ అనేది ఒక మోడర్న్ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ SUV. ఈ కార్లో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్ మరియు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఇచ్చారు. దీన్ని మనము చూసుకుంటే కనుక దీని డిజైన్లో మనకి స్లీకింగ్, అగ్రెసివ్గా ఉంది. ఇంకా కూప్ SUV లుక్ని ఇన్కాపరేట్ చేస్తుంది అనమాట. ఇది చాలా బాగుంది. స్మూత్ కర్వ్స్, ఇంకా బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, LED హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ చాలా ఫ్యూచరిస్టిక్గా అపీలింగ్ ఉంటుంది. మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏరోడైనమిక్ డిజైన్తో ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ అవుతుందన్నమాట. అయితే మనకి దీంట్లో వచ్చేసి వీళ్ళు మనకి చాలా బాగా ఇచ్చారు. దీంట్లో మనకి 2 వేరియంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఒకటేమో ఈ 2 వేరియంట్స్లో మనకి డిఫరెంట్గా మనకి రేంజ్ అయితే ఒకటే ఉంటుంది. కాకపోతే మనకు కొద్దిగా ఫీచర్స్ అవి కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకి వీళ్ళు వచ్చేసి 313 HP ఇంకా 380 Nm టార్క్తోనే వస్తుంది. ఇది మనకి ఫుల్ ఛార్జ్ చేస్తే కనుక 482 kilometers వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. 482 kilometers వస్తుందని వీళ్ళ అంచనా మాకు ప్రకారం ఉంది. దీంట్లో బ్యాటరీ వచ్చేసి 82.56 kilowatt బ్యాటరీని వీళ్ళు యూజ్ చేస్తున్నారనమాట. అయితే ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ బ్యాటరీ కూడా మనకి చాలా లాంగ్ రేంజ్కి వెళ్ళొచ్చు. మనము అంటే కొంతమంది సిటీ గురించే తీసుకుంటారు ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఛార్జింగ్ స్టేషన్స్ అవి ఇప్పుడు ఏం లేదు. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డెవలప్ అయింది మన భారతదేశంలో. ఇప్పుడు మనము లాంగ్ రేంజ్ కార్స్ కూడా వస్తున్నాయి. మనకి 600, 700, 500 to 600, 700 రేంజ్ వస్తున్నాయి. అట్లా అంటే మనకు కంపల్సరీగా మనకు ఎక్కడ పోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. మనము లాంగ్ రేంజ్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఛార్జింగ్ అనేది ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 230 kilowatt DC ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 10 to 80% ఛార్జింగ్ అనేది 24 minutesలో అయిపోతుందని వీళ్ళు చెప్తున్నారు. హోమ్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు దీంతో పాటు ఏమేమి వస్తే అవన్నీ కూడా వీళ్ళు ఇస్తున్నారు అనమాట. క్యాబిన్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో చేశారు. దీంట్లో మనకి ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం హారిజెంటల్లో కానీ వర్టికల్ కానీ దీన్ని పెట్టుకోవచ్చు, దీన్ని తిప్పవచ్చు అనమాట. అది వచ్చేసి మనకి 15.6 inches రొటేటింగ్ స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది ఇది. దాంతోపాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ 10.25 inches ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది, అది కామన్గా మనకు తెలిసిందే. కంఫర్టబుల్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో మనకి సేమ్ వెంటిలేటెడ్ సీట్స్, హీటెడ్ సీట్స్ అన్నీ ఉంటాయి, అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచరిస్టిక్గా చాలా బాగుంది. స్మార్ట్ కనెక్టివిటీస్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు దీంట్లో. స్లీమ్లెస్ ఇంటెలిజెన్స్ అండ్ స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే,
ఇవన్నీ అయితే కంపల్సరీగా ఇస్తున్నారు. దాంతోపాటు సేఫ్టీ పరంగా వీళ్ళు ADAS 2 లెవెల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కానీ ఇవన్నీ అయితే మామూలుగా ఎల్రెప్ కార్లో కంపల్సరీగా ఇస్తున్నారు. దాంతోపాటు దీంట్లో మనకి నేవిగేషన్, మనకి కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఫర్ నేవిగేషన్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, ఇంకా ఈ మొత్తం అన్ని ఫీచర్స్ ఇప్పుడు టెక్నాలజీ ఏది ఉందో అవన్నీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్గా ఏంటంటే దీంట్లో 11 ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా 360 డిగ్రీస్ కెమెరా ఇవన్నీ అయితే కామన్గా ఇవాళ రేపు ప్రతి కార్లో వస్తున్నాయి. దీంట్లో మనకి 4 కలర్స్ అయితే ఇస్తున్నారు. షార్క్ గ్రే, అరోరా వైట్, అట్లాంటిక్ గ్రే, కాస్మోస్ బ్లాక్ అనేది. దీంట్లో బ్లాక్ అనేది, వైట్ అనేది చాలా బాగుంటుంది. ఇక మిగతా గ్రే అనేది నార్మల్గా ఉంటుంది, ఎక్కువ సేల్ అయ్యేది అదే. దాంతోపాటు దీన్ని మనకు కంపేర్ చేసుకుంటే వోల్వో C40, కియా EV6 వీటితోని దీన్ని కంపేర్ చేస్తున్నారు. అది మనకి దీని డెలివరీస్ ఒకవేళ మనం ఇప్పుడైతే లాంచ్ అయితే అయిపోయింది. డెలివరీస్ అనేది ఎప్పుడు ఇస్తారంటే మనకి March 7th నుంచి డెలివరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇది మీరు బుకింగ్ అయితే ఇప్పుడు చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మెయిన్గా బుకింగ్ చేసుకోవడానికి మనకు తెలియాల్సింది ఏంది, ప్రైస్. అయితే ప్రైస్ వచ్చేసి దీన్ని మనకి వీళ్ళు చెప్పిన దాని ప్రకారము 48.9 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 2 వేరియంట్స్ ఇస్తున్నారు కాబట్టి 48.9 lakhs నుంచి 54.95 lakhs దాకా పోతుందన్నమాట. అంటే స్ట్రేట్ అవే మనకి ఒకటి బేస్ మోడల్ వచ్చేసి 48.9 lakhs ప్రీమియం మోడల్, పర్ఫార్మెన్స్ మోడల్ వచ్చేసి 54.9 lakhs అనేది 2 వేరియంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. 2 వేరియంట్స్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళు 54 lakhsకి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ప్రీమియం ఉంటే చాలు, మనకి అది ఉంటే చాలు అంటే 48 lakhsకి వెళ్ళిపోవచ్చు. బ్యాటరీ అయితే ఏం చేంజ్ లేదు, బ్యాటరీ సేమ్ 2కి అవే బ్యాటరీ. జస్ట్ కొన్ని ఫీచర్స్ డిఫరెన్స్ అనేటివి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు, అంతే. ఈ కార్ అనేది మనకి చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, స్టైలిష్ డిజైన్తో ఇండియన్ ఆటో మేకర్స్కి చాలా స్ట్రాంగ్ టెస్ట్ ఇవ్వబోతుంది. ఎందుకంటే 50 lakhsలో ఉన్న కార్స్ ఏవైతే మన కాంపిటీషన్గా ఉన్నాయో ఈవీ సెగ్మెంట్లో దానికి, కానీ వీళ్ళకి ఒకటి ఏంటంటే మైనస్ పాయింట్, ఇప్పుడు మహేంద్ర కార్స్ తీసుకొచ్చింది కదా B60, XUV, E9, అవి చాలా కాంపిటీషన్ ఇస్తాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్నిటి దీంట్లో కూడా కొన్ని ఫీచర్స్ లేవు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంత 48 lakhs 50 lakhs పెట్టి ఇది కొనే కంటే మనము మహీంద్రాకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి కంపెనీ చాయిస్ వాళ్ళది. కొంతమందికి BYD నచ్చుతుంది, కొంతమందికి మహీంద్రా నచ్చుతుంది, కొంతమందికి మారుతి నచ్చుతుంది. దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అయితే దీని వాకరౌండ్ వీడియో కూడా మన ఛానల్లో రాబోతుంది. వాకరౌండ్ వీడియో కానీ దీని రివ్యూ వీడియో కానీ అన్నీ తీసుకొస్తాము. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఒకటి కార్సే కాదు, బైక్స్, కార్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి వరల్డ్లో ఎక్కడ లాంచ్ అయినా కానీ మనకి మీకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వచ్చేస్తుంది. దాంతోపాటు మీకు దాని వాకరౌండ్ వీడియోస్ ఇస్తాము. మొబైల్స్ అయితే, గ్యాడ్జెట్స్ అయితే దాని అన్బాక్సింగ్ వీడియోస్ కూడా పెడతాము. దాంతోపాటు మీకు దీని రివ్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అవి ఎట్లా వర్క్ చేస్తున్నాయి, ఎట్లా ఉంటుంది, లాంగ్ టర్మ్ రివ్యూ కానీ, కస్టమర్ రివ్యూస్ కానీ ప్రతి ఒక్కటి మన టీంతో ఇప్పుడు రాబోతున్నాయి. అందుకోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ ఛానల్. మీ అంటే డిఫరెంట్గా ప్రతి దానికి ఒక్కొక్క ఛానల్ పెట్టడం ఎందుకు అని చెప్పి అన్నీ కలిపి ఒకటే ఛానల్లో పెడదామని చెప్పి ఇది స్టార్ట్ చేసినాము. మేము ఒక ఇనిషియల్ టీంతోనే స్టార్ట్ చేసినాము. మేము ఫార్వర్డ్గా టీమ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మీది బ్లెస్సింగ్స్ కంపల్సరీ అవసరము. మన ఎవరైనా కానీ కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ధన్యవాదాలు.